ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము మెస్సూసా అనే పదము గురించి తెలుసుకుందాం. ఆ రోజుల్లో చిన్నవి పెద్దవి అయిన ఆధునిక భవనముల మీద ఒక ముఖ్యమైన స్థలములో కానీ, గౌనుల వద్ద అనగా గేటుల వద్ద కానీ ఆ గృహ యజమానుని పేరు, అతనికి సమాజంలో ఉన్న హోదాను చూపించే వివరణతో కూడిన ఒక పలక, అదే మనం ఇప్పుడు నేమ్ ప్లేట్ అని అంటాం, సర్వసాధారణముగా కనబడుతుంది. ఐగుప్తు బానిసత్వములో నుండి బయటపడిన ఇశ్రాయేలు ప్రజలు కనాన దేశము చేరినప్పుడు వారు అక్కడ కట్టుచున్న ఇంటి ద్వారబంధముల మీదను గౌనుల మీదను తన ఆజ్ఞలను వ్రాయమని దేవుడు సెలవిచ్చాడు. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 19-20 వాక్యములలో మనం వివరముగా తెలుసుకోవచ్చు. వారు ఎంట కూర్చుండనప్పుడు, త్రోవను నడుస్తున్నప్పుడు, పండుకొనినప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాటలాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పమని ఆజ్ఞాపించాడు. తన జనులకు ఇవ్వబడిన ఆజ్ఞలు నిత్యము జ్ఞాపకం ఉండినట్లు వారి ఎంట ద్వారబంధముల మీదను వారి గౌనుల మీదను వాటిని వ్రాయవలెను అని ఆజ్ఞాపించాడు. దానికి తగినట్లుగా వారు ఆ ఆజ్ఞలను చిన్న సంచిలో గాని, ఏదైనా లోహముతో తయారు చేయబడిన పెట్టెలో గాని ఉంచి వారి భవనముల గేట్ల వద్ద గౌనుల మీద పెట్టేవారు. వాటిని మెస్సూసా అనే పేరుతో పిలిచేవారు. అనేక భవనాల మధ్య మెస్సూసా ఉన్న భవనాలు సర్వశక్తిమంతుడైన దేవుని విశ్వసించిన వారి భవనాలని లోకానికి తెలిసేవి. సర్వోన్నతుడైన దేవుణ్ణి ఇలా మహిమపరిచే భవనాలకు అనేక దీవెనలు ఉన్నాయని, దేవుని ముఖకాంతి నిత్యము ఆ భవనాలపై, ఆ భవనములలో నివసించిన దేవుని బిడ్డలపై ప్రసరిస్తుందని, బహుగా ఆశీర్వదించబడతారని దేవుడు వాగ్దానము చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.